అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో రసాభాసాగా మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశం. వైసీపీ కౌన్సిలర్లకు మాస్ వార్నింగ్ ఇచ్చిన స్పీకర్ అయ్యన్న తనయుడు కౌన్సిలర్ చింతకాయల రాజేష్. నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిల్ సాధారణ మరియు అత్యవసర సమావేశం సోమవారం ఏర్పాటు చేశారు. అభివృద్ధి పనులకు జనరల్ ఫండ్ నిధులు కేటాయించడంపై వైసీపీ టీడీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జనరల్ ఫండ్ నిధుల నుంచి కాకుండా ప్రభుత్వం నిధులు కేటాయించాలని వైసీపీ కౌన్సిలర్ డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన టీడీపీ కౌన్సిలర్లు పాలకవర్గమే జనరల్ ఫండ్ నిధులను దుర్వినియోగం చేసిందన్నారు. గత ప్రభుత్వంలో సీఎం జగన్ పర్యటనకు మీటింగ్కు 40 లక్షలు మేర జనరల్ ఫండ్ నుండే వాడారని, నర్సీపట్నం రోడ్డు వెడల్పు పేరు చెప్పి జనరల్ ఫండ్ సొమ్మును దోచేశారని విమర్శించడంతో రసాభాసాగా ముగిసింది. జియో అనేది ఒకటి ఉంటుందమ్మా. జియో అనే దానికి ఫస్ట్ 3 years అని చెప్పేసి అనౌన్స్ చేయడాన్ని జియో అంటారు. దాని తర్వాత పాలసీ మేకింగ్ అనేది ఒకటి ఉంటుంది. పాలసీ మేకింగ్ నెక్స్ట్ మంత్ వస్తుంది. అది అందరికీ చెప్పదలుచుకున్నాను, మీడియా ద్వారా మీ ద్వారా కూడా చెప్పదలుచుకున్నాను. పాలసీ మేకింగ్ అనేది నెక్స్ట్ మంత్ వస్తుంది. దానికంటే ముందు మనం ఎస్కల్ ఏం చేయాలి అనేది ఫస్ట్ ఆలోచిస్తాం. దాని 10 రోజుల్లోని గౌరవ స్పీకర్ గారు వచ్చేస్తారు. వచ్చేసాక మనం కూర్చొని ఆలోచించి మనం ఏం చేద్దాం అనేది దాని అందరికీ సరిపోయేలా మనం చూద్దాం. మళ్ళీ ఇంకోటి ఏం లేదమ్మా, స్పీకర్ అంటే కొద్దిగా హై పొజిషన్. మరీ చెప్తున్నాను. ఆల్రెడీ మొన్న అమ్మ చెప్పారు, ఈరోజు నేను మరీ చెప్తున్నాను. స్పీకర్ అంటే హై పొజిషన్. స్పీకర్ని ఎవరైనా చిన్న మాట అన్నా కూడా వాళ్ళకి కొన్ని విధాలుగా కొన్ని ఉంటాయి. చట్టం పైన చేసుకునేది పోతాయి. అది నేను మరీ చెప్తున్నాను, 2 సార్లు చెప్పాను. స్పీకర్ అనేది మాత్రం హై పొజిషన్. అది చూసి ఆలోచించి చేయండి. శానిటేషన్ సంబంధించినవి, ఇంజనీరింగ్ సంబంధించిన సామాన్యాన్ని తీసుకొచ్చాము, గొడవలో పెట్టాము, గొడవలో ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పి ఆ ఫైర్ యాక్సిడెంట్ లో పోయిందండి. దాని మీద ఏమైనా విచారణ జరిపించారా? జరిపిస్తే దానికి బాధ్యులుగా ఆ కాంట్రాక్టర్ని కానీ సంబంధిత అధికారులు కానీ చర్యలు తీసుకున్నారా? చేస్తారని ఆ రోజు ఎందుకోవాలి, ఈ రోజు అవుతున్నారు కానీ మరి ఆ రోజు మీ బోర్డు మీ నాయకత్వంలో అందరూ మీ ఎమ్మెల్యేతో అవుతాం చెప్పేటప్పుడు కంప్లైంట్ ఇచ్చి ఇంకా తీసుకొచ్చుంటాం ఆ రోజు గెలిపిస్తాను ట్రాన్స్ఫర్ మాట్లాడినప్పుడు ఏదైతే జనరల్ ఫండ్ ఉంది ఇలా వాడేస్తున్నారు అలా అదే పని మీరే మాట్లాడారు. ఈ రోజు చెప్పలేదు. మీరు రికార్డు తీసుకొని చూడండి. మళ్ళీ మాట్లాడతారు సీఎం ప్రోగ్రామ్ అనో డ్వాక్రా మీటింగ్ అనో వాడితే దాన్ని వాడుతుందని చెప్పాను నేను. ఖర్చు పెడుతున్నారు అంటే మీరు ముందుగా ఖర్చు పెట్టండి. అవసరం ఏమొచ్చింది ఈరోజు మీరు శానిటేషన్ పూర్తిగా గాలి వదిలేశారు. కమిషనర్ వచ్చి తెలియదు పరిస్థితి అప్పుడు చేయలేదు. మెజారిటీ సభ్యులు అందరికీ నమస్తే అండి. ఈరోజు మున్సిపల్ ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో అత్యవసర సమావేశం అని చెప్పి కొన్ని వర్కులు, మామూలు సాధారణ సమావేశం అని కొన్ని వర్కులు పెట్టడం జరిగింది. ఇందులో వైఎస్ఆర్సీపీ నుంచి వైస్ చైర్మన్ రామకృష్ణ గారు రేజ్ చేసిన పాయింట్ ఏంటంటే, ఎందుకు మీరు జనరల్ ఫండ్లో 1,70,00,000 పెట్టవలసి వచ్చింది అని అడిగారు. దానికి సమాధానంగా ఇటు కమిషనర్ గారు అయిననేమి, ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశం కౌన్సిల్ అయినవి చెప్పిన విషయం ఏంటంటే, ఒకేసారి 1,70,00,000 పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అంటే మున్సిపాలిటీని మీరు ఏ పరిస్థితిలో వదిలేశారన్నది ప్రజలకు తెలియాలి. శానిటేషన్ కానీ లైటింగ్ని కానీ పూర్తిగా వదిలేసి సర్వనాశనం చేసి
కంపు కొట్టే పరిస్థితిలో పెడితే ఈరోజు శానిటేషన్ అనేటప్పటికి ప్రజలు ఒకసారి గమనించండి, చెత్త ఎత్తుకెళ్ళిపోవడమే కాదండి, ఆ చెత్తకు సంబంధించి తీసుకెళ్లే వెహికల్ కానీ, దానికి కావాల్సిన ఆయిల్ కానీ, దాని డ్రైవర్కి కానీ మొత్తం అంతా కలిపే శానిటేషన్లోకి వస్తుంది. ఊరికినే ₹1 ఖర్చు పెడితే గవర్నమెంట్లో ప్రతిపక్షంలో ఉన్న పాలకపక్షంలో ఉన్న అడగడానికి మొదటి వరుసలో ఉంటాం మేము. ₹1 కూడా కట్టినాము. లాస్ట్ టైం కూడా మేము చెప్పిన కంప్లైంట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడనో ఓ డ్వాక్రా మీటింగ్ పెట్టుకున్నామనో జనరల్ ఫండ్లో నుంచి లక్షలు 40 లక్షల రూపాయలు వాడారు. అప్పుడు పద్మావతి అమ్మగారు దాన్ని పాయింట్అవుట్ చేయడం జరిగింది. అలాగే అప్పుడు మేము కూడా అడిగాం, జనరల్ ఫండ్ నుంచి పార్టీలకు సంబంధించిన డబ్బులు వాడద్దన్నాం, అంతేగాని ప్రజలకు సంబంధించిన వాడద్దని మేము ఏ రోజు చెప్పలే. ఈ రోజు కూడా చెప్తున్నాం, ఒకేసారి ₹1,70,00,000 వాడాల్సి వచ్చిందంటే మీరు గత 6 నెలలుగా కాదు 5 సంవత్సరాలుగా కూడా మున్సిపాలిటీని పూర్తిగా వదిలేసి మీకు కావాల్సిన కాంట్రాక్టర్కి ఎక్కడిచ్చారు. ఇప్పుడు ఒక్క విషయం చెప్తానండి, ప్రజలందరూ కూడా పిల్లలు లాంటి వాళ్ళు. తండ్రిని మాకు ఇది కావాలండి అని అడిగితే ఇంట్లో తల్లి అనే పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరండి? ఇటు కౌన్సిలర్లు, ఇటు గవర్నమెంట్ ఎంప్లాయీస్. అది అవసరమా లేదా అంటే ఇవ్వాలి. సరే రోడ్ వేసేసుకొని రోడ్ వేస్తున్నారు, అదేంటంటే పైన కోట్ వేస్తున్నారు, కింద ఫ్యాంటో డ్రైవర్ ఉండదు, అంటే దానికి డ్రైన్ ఉండదు. డ్రైన్ లేని రోడ్ ఎందుకు పనికి వస్తుందండి? ఈరోజు డ్రైన్ లేని రోడ్ వేశారు నర్సీపట్నంలో, డ్రైన్ లేని రోడ్ వేశారు. వర్షం పడితే డ్రైన్లో ఉన్న చెత్త అంతా రోడ్డు మీదుగా వస్తుంది. డ్రైన్కి ఎండింగ్ పాయింట్ ఉందా? స్టార్టింగ్ పాయింట్ ఉందా? మరి ఇదే ఎంప్లాయీస్ ఉన్నారు, ఇదే బోర్డు ఉంది, ఇదే ఎక్స్ఎమ్మెల్యే గారు ఉన్నారు, మాట్లాడరు. ఈరోజు మళ్ళీ ఇంకో కొత్త పాయింట్ అడుగుతున్నారు, తొందరగా రిటర్నింగ్ వాళ్ళు ఇవ్వండి, మేము వేసిన రోడ్డు కొట్టుకుపోద్దని. నెత్తి నోరు కొట్టుకొని చెప్పాం, రిటర్నింగ్ వాళ్ళు లేకుండా రోడ్డు వేస్తున్నారండి, 4 వర్షాలు పడితే గొట్లు లాగేస్తే రోడ్డు పోతుంది ఏంటంటే మాకు తెలిసిరండి, బొడ్డు బిల్లించి కొత్త వీధి రోడ్డు మాకు తెలిసిరండి అని ఎలక్షన్ స్టంట్లో గబ తారు శాతం కూడా లేకుండా వేశారు. ఈరోజు గట్టిగా పెద్ద లారీలు వెళ్తే గోతులు పడే పరిస్థితి ఉంది. రిటర్నింగ్ వాళ్ళు లేదు, సైడ్లో అవుతుంది, చిన్న పిల్లల్ని అడుగుతున్నా చెప్తారు. ఈరోజు ఆ రిటర్నింగ్ వాళ్ళని మమ్మల్ని అడుగుతున్నారు. అలాగే ఇంకోటి బాక్సింగ్ రింగ్ ఇంకా పుట్టింగ్ వర్క్లు కూడా పూర్తి అవ్వలేదండి. బాక్సింగ్ రింగ్ ఆపేశారట. మనకి ప్రెస్టేజ్ ఇష్యూ అంటే పని చేసి పూర్తి చేసి రిబ్బన్ కట్ చేయాలండి. కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోతే ప్రతిదీ పూర్తి అవ్వదు. ఈరోజు అయ్యన్న పాత్రి గారు ఇండోర్ స్టేడియం తెచ్చారు స్పోర్ట్స్ అథారిటీ నుంచి, ఈ బాక్సింగ్ రింగ్ కూడా అక్కడికే వెళ్తుంది. ఎంతమంది పిల్లలైనా సరే అక్కడ ఉండి స్టాండ్ చేసి కోచింగ్కి నేషనలైజ్డ్ కోచెస్ కూడా వస్తారు అక్కడికి. జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో లాస్ట్ టైం 2018లో పెట్టింది. వర్క్ స్టార్ట్ చేసి పుట్టింగ్ల వరకు వెళ్ళిన వర్కుల్ని జగన్మోహన్ రెడ్డి 25% పిచ్చితో రీటెండర్ విధానంతో దాన్ని రద్దు చేశాడు. గత ప్రభుత్వం చేయలేని అభివృద్ధి ఈ ప్రభుత్వంలో ఎన్ని కోట్లు ఈ మధ్యకాలంలో గత 4 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీ ఖచ్చితంగా చెప్తానండి. మీరు ఒక్క మారు నర్సీపట్నం మున్సిపాలిటీలో కౌన్సిలర్ని కాదండి, సాధారణ ప్రజలు ఎవరినైనా అడగండి. 5 సంవత్సరాల్లో ఒక కొబ్బరికాయ కొట్టిన పాపం లేదు, ఒక రోడ్డు చేసిన పాపం లేదు. 14th ఫైనాన్స్ నిధులు 2018కి ముందు వాళ్ళ నిధులుంటే దాంతో అక్కడ చేసి ఇంటింటికి ప్రోగ్రామ్ అని చెప్పి అనవసర ఖర్చుతో లేని పరిస్థితిలో నా అనుకూలంలో చెప్తున్నా 2 రోడ్లు వేశారు. వాళ్ళ నాయకుల ఇంటి ముందు, వాళ్ళ వాలంటీర్ల ఇంటి ముందు వేసుకున్నారు రోడ్లు. ఆ రోడ్లు వేయడం వల్ల కలవట్లు తీసేశారు. ఆ రోడ్లు ఈరోజు పగిలిపోయి మా ఇంటి దగ్గర రోడ్డు వేశారండి, మా ఇంటి ముందే అనవసరమైన రోడ్డు వేశారు. ఆ రోడ్డు పగిలిపోయింది, దాన్ని బిల్లు చేసేసుకున్నారు. ఆఖరి 4 నెలల్లో వేసిన షోయింగ్ రోడ్స్ అంటాం మాట దాన్ని. కనుక ఈరోజు మీరు అయ్యన్న పాత్రి గారు ఏం చేశారని అడుగుతున్నారు. ఈరోజు ఏ పిల్లల్ని అడిగినా చెప్తారు మీరు ఏ కాలేజీలో చదువుకున్నారా అంటే అయ్యన్న పాత్రి గారు తెచ్చిన ఐటీఐలో చదువుకున్నాం, అయ్యన్న పాత్రి గారు తెచ్చిన పాలిటెక్నిక్లో చదువుకున్నాం, అయ్యన్న పాత్రి గారు తెచ్చిన డిగ్రీ కాలేజీలో చదువుకున్నామని. మీరు ఎక్కడ నడుస్తున్నారా అంటే 25,000 కిలోమీటర్లు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉండే అయ్యన్న పాత్రి గారు వేసిన రోడ్ల మీద నడుస్తున్నామని ఈరోజు మనం గర్వంగా చెప్పుకోవచ్చు. నోరుంది కదా నడిచేయడం కాదండి. నేను చెప్తున్నాను, ఈరోజు ఎమ్మెల్యే గణేష్, ఎక్స్ఎమ్మెల్యే గణేష్ గారు వేసిన రోడ్లు దేనికి ఉపయోగపడుతున్నాయి? మా వీధిలో 2 రోడ్లు వేశారండి, ఎలక్షన్ స్టంట్లో 2 రోడ్లు వేశారు, డ్రైన్లు లేవు. ఆ రోడ్లన్నీ కూడా రోడ్ల మీద మురుగుంటుంది. డ్రైన్ లేని రోడ్లు వేస్తే దేనికి ఉపయోగం? ఆలోచన లేదు. చెప్తున్నాను కదా, ఒక అనుభవజ్ఞుడు, ఒక అభివృద్ధి ప్రదాత ఎవరైతే ఉన్నారో, మీరు అభివృద్ధి చేసామన్నారు కదా, అభివృద్ధి చేస్తే ప్రజలు అయ్యన్న పాత్రి గారిని ఎందుకు గెలిపించారు? మళ్ళీ ఖచ్చితంగా అభివృద్ధి అంటే అయ్యన్న పాత్రి గారే చేయాలి. ఆయన ఉద్దేశంతో ఈరోజు శ్మశానానికి ఒక గవర్నమెంట్ నుంచి ₹1 గ్రాంట్ తేలదైనా ఖచ్చితంగా ఆయన ఫేస్ వాల్యూతో, ఆయన ఇన్ఫ్లుయెన్స్తో మొత్తం ప్రైవేట్ సిమెంట్ కంపెనీలు అన్ని దగ్గరికి వెళ్ళి మాకు నర్సీపట్నం మున్సిపాలిటీలో ఇది పరిస్థితి, శ్మశానాలు డెవలప్ చేయండి అంటే 5 శ్మశాన వాటికలు డెవలప్ అవుతున్నాయండి. ఇది గవర్నమెంట్కి సంబంధం లేదు, కేవలం అయ్యన్న పాత్రి గారే తెచ్చారు. ఆ ఘనత ఆయన ఒక్కరికే చెందుతుంది. అలాగే మండలానికి ఎంత ఇచ్చారనేది నాకు తెలియదు. నర్సీపట్నానికి 4,12,12,00,000 ఇచ్చారు గ్రాంటు, విఎంఆర్ 22 లక్షలు, 4,22,00,000 ఇచ్చారు. ఇది కూడా మిస్లీడ్ అవ్వకూడదు, నామినేషన్ పద్ధతి అనేది తప్పించాలి, క్వాలిటీ ఉండాలి అని చెప్పి విఎంఆర్డీఏ చెప్పారు. నర్సీపట్నం మున్సిపాలిటీ వాళ్ళకి కూడా సంబంధం లేదు, విఎంఆర్డీఏ వాళ్ళ దగ్గరుండి పర్యవేక్షణలో క్వాలిటీ వర్కులు జరుగుతాయండి. డస్ట్తో కడుతున్నారు, ఆర్డీఓ గేట్, ఆర్డీఓ వాల్ అదిని డస్ట్తో కట్టారని చెప్పి మా కౌన్సిల్ కంప్లైంట్లు ఇచ్చారు, దాన్ని పట్టించుకోలే, అయిపోయింది. రోడ్లు అలాగే చేశారు.
సీసీ రోడ్లలో కూడా డస్ట్ వాటికి చేశారండి. క్వాలిటీ లేదు. క్వాలిటీ కట్ చేయకుండా, కోర్ కటింగ్ అవ్వకుండా బిల్లులు చేసుకున్న నర్సీపట్నం మున్సిపాలిటీ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుంది. ఈ మున్సిపాలిటీ ఇసుక అంటున్నారు. 2019లో జగన్ ఇసుక పాలసీ మీద నిర్ణయం తీసుకోవడానికి సంవత్సరం పట్టిందండి. అదే రోజు మేము దాని మీద ధర్నాలు చేసాం, వినతిపత్రాలు ఇచ్చాం, ఏం చేసాం. కానీ ఈరోజు కేవలం మున్సిపాలిటీ మీటింగ్ని మిస్లీడ్ చేయడానికే ఇసుక అన్నది ఎత్తారు. ఈ ఇసుక వల్ల నర్సీపట్నం యార్డ్లో ఇసుక ఉంది, మీరు కొలిచి ఇచ్చేయచ్చు అంటున్నారు. ఇదేమన్నా మన చేతిలో పని అండి, జేబులో పని చేయడానికి? ప్రభుత్వం పాలసీ, వాళ్ళు ఎలా ఇవ్వాలి, ఎంతకి ఇవ్వాలి అనేది ప్రభుత్వం, గవర్నమెంట్ దాని గవర్నమెంట్ అఫీషియల్స్ కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం. ఖచ్చితంగా చెప్తున్నాం. ఈ ఫస్ట్ ఎలిగేషన్ ఎవరు తీసుకొచ్చారు? ఇలా ఎలక్షన్ జరిగిన వెంటనే 4 రోజులకి ఇసుక ర్యాంప్కి వెళ్ళింది ఎవరు? మొదట ఇందులో ఏదో జరిగిపోతుందని చెప్పింది ఎవరు? ఆయన చెప్పిన తర్వాత, ఎమ్మెల్యే చెప్పిన తర్వాతే అయ్యన్న పాత్ర గారు దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని కోరడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. 3 కంపెనీలు మారాయి, 3 కాంట్రాక్ట్ కంపెనీలు మారాయి. ఇసుక ఎంత తెచ్చారో తెలియదు, ఎంత దించారో తెలియదు, ఎంత అమ్మారో తెలియదు. రికార్డు లేదు. ఆ రికార్డు ఇచ్చుంటే వారం రోజుల్లో తేలిపోయేది తప్పు ఎవరిదని. ఆ రికార్డు లేదు కనుక చాలా లోతుగా దర్యాప్తు జరుగుతుంది. దాని లోతుగా జరుగుతుంది. ఈరోజు మాకు సంబంధం లేదంటున్నారు. కానీ ఖచ్చితంగా నర్సీపట్నం నియోజకవర్గంలో ఏదైనా జరిగింది అంటే మొదటి పౌరుడిగా అది ఎమ్మెల్యేకే సంబంధం. మంచి జరిగిన ఎమ్మెల్యేనే, చెడు జరిగిన ఎమ్మెల్యేనే. వార్డులో ఏదైనా జరిగితే అది కౌన్సిలర్కి సంబంధం. ఇది మాకు సంబంధం లేదనడానికి వీల్లేదండి. ఇసుక పాలసీలో ఎవరెవరైతే అందులో ఉన్నారో, అది అధికారులు అవనియండి, రాజకీయ నాయకులు అవనియండి, ప్రతి ఒక్కరికి శిక్ష పడే వరకు మా ప్రభుత్వం కానీ, స్పీకర్ గౌరవనీయులు అయ్యన్న పాత్ర గారు కానీ పోరాడుతూనే ఉంటారు. ప్రజలకు ఒకటే చెప్తున్నా, ఇసుక ఆపేసాం. ఇసుక ఆపడం జరిగింది అంటే అది పాత గవర్నమెంట్ వల్లే, కేవలం వాళ్ళ వల్లే. దీన్ని క్రియేట్ చేశారు. ఏంటంటే కృత్రిమ కొరత, కావాలని దీని మీద ఎలిగేషన్స్ పెట్టి ఎంక్వైరీ చేయించి వాళ్ళు లేట్ చేయిస్తున్నారు. అదే అడుగుతున్నారు. 5 సంవత్సరాలు డెవలప్మెంట్ అన్నారు. ఏం చేశారండి 5 సంవత్సరాలు డెవలప్మెంట్? మొత్తం టిట్కో మొత్తం రెడీ చేసి పెట్టి ఓన్లీ ఎలక్ట్రికల్ వర్క్ చేసి ఇల్లు చెప్పాల్సిన పరిస్థితిలో ఉంటే వీళ్ళు వచ్చి సున్నాలు వేశారు, రంగులు మార్చారు. 5 సంవత్సరాల్లోనే ఎలక్ట్రికల్ వర్క్ వేయలేదు. ఓకే అంతా ఓకే అనుకుంటే ఆఖరి చేస్తే అలాలు చేతులు పెట్టేశారు. ఈరోజు బ్యాంకుల నుంచి ఇలా అకౌంట్లో డబ్బులు ఉంటే బ్యాంకులు కట్ చేస్తున్నారు. సిబిల్ స్కోర్లు పోయాయి. ఒక ఫోన్ కొనుక్కుందాం అంటే లోన్ లేదు, పిల్లలు చదువుకుందాం అంటే లోన్ లేదు, సిబిల్ లేదంటున్నారు. రెంట్లు కట్టాల్సినాడు, నువ్వు రెంట్ కట్టకపోతే సామాన్లు తీసుకొని బయటకు పోమంటున్నాడు. బ్యాంకోడు డ్వాక్రా వాళ్ళ ద్వారా, డ్వాక్రా సీఏలు, ఆర్పీల ద్వారా మీరు డబ్బులు కట్టండి. దాని మీద కూడా మరొకసారి మొత్తం ఆంధ్రాలో కూడా టాటా వాళ్ళతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరుగుతుంది. ఈ దగ్గరలోనే ఇల్లులు కూడా అప్పచెప్పడం జరుగుతుంది. ఏమండి దీని మీద మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.